హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు దిస్ ఛానల్. ముందుగా అయితే అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే ఈ ఛానల్ని అయితే ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి. టెలిగ్రామ్ లింక్, వాట్సాప్ లింక్ రెండు డిస్క్రిప్షన్లో ఉన్నాయి. ఖచ్చితంగా అయితే జాయిన్ అవ్వండి. పీడిఎఫ్స్ మెటీరియల్స్ వాటి కోసం ఎప్పుడైనా వీడియో పెట్టినప్పుడు అప్డేట్ మిస్ అవ్వకుండా. ఇందులో వచ్చేసరికి చాలామంది స్టూడెంట్స్ వచ్చేసరికి చాలా చిరాకు పడుతున్నారు, కంగారు పడుతున్నారు. చాలామంది కూడా ఆవేదన పడుతున్నారు. ఎందుకంటే జేఎన్టీహెచ్ 2-1 బీటెక్ రిజల్ట్స్ రావాల్సిన టైంకి రాలేదు. ఇప్పుడు గ్రేస్ మార్క్స్ 30-23 పోతే దానికి రెస్పాన్సిబుల్ ఎవరు? జేఎన్టీహెచ్ 2-1 బీటెక్ రిజల్ట్స్ వేర్ నాట్ డిక్లేర్డ్, హూ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ గ్రేస్ మార్క్స్ లాస్ అని చెప్పేసి చాలామంది సబ్స్క్రైబర్లు కాని వాళ్ళు కూడా చాలామంది స్టూడెంట్స్ వచ్చేసరికి కింద మెసేజ్లు పెడతా ఉన్నారు. దాని గురించి మాట్లాడదామని చెప్పేసి ముందుగా అయితే ఇన్స్టాగ్రామ్ లింక్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఉంది. దాంట్లో డౌట్స్ పెట్టండి. ప్రతిరోజు తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్లో డౌట్స్ వీడియో పెడతాను. రెండు ఛానల్ లింక్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి. ఒకటి అప్డేట్ సంబంధించింది, ఇంకోటి రియల్ టైం ప్రాడక్ట్ సంబంధించింది. ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకుని రెండు మీకు ఉపయోగపడుతుంది. రియల్ టైం ప్రాడక్ట్ సంబంధించిన ఛానల్ ఏమో సాఫ్ట్వేర్ కోర్సెస్, వర్క్ సపోర్ట్. ఇక టాపిక్లో వెళితే మొత్తానికి అనుకున్నది అయింది. ఏపీలో కూడా టెట్ రిజల్ట్స్ వదలట్లేదు. డిఎస్సి కూడా వాయిదా పడిపోయింది. ఈసీ పర్మిషన్ ఇవ్వలేదు. సో ఇప్పుడు వచ్చేసరికి ఈసీ వాళ్ళు కనుక పర్మిషన్ ఇచ్చినట్టయితే ఖచ్చితంగా ఏప్రిల్ మొదటి వారంలోనే మీకు 2-1 బీటెక్ రిజల్ట్స్ వస్తాయి. మరి ఒకవేళ వదలకపోతే 14 దాకా ఉంటే అప్పుడు దాకా మరి గ్రేస్ మార్క్స్ ఉంచుతారా అంటే ఉంచాల్సిందే. ఎందుకంటే ఇప్పుడు వచ్చేసరికి వీళ్ళకి 2024 వాళ్ళు బాగా 2023 వాళ్ళు బాగా ఇబ్బంది పడ్డారు. అది నోటిఫికేషన్ ఎండ్ అవ్వలేదు, నోటిఫికేషన్ ఇచ్చేసారు. రిజల్ట్స్ రాలేదు, నోటిఫికేషన్ ఇచ్చేసారు. అందు కూడా 5 సబ్జెక్టుకి ఇచ్చారు. అందులో 3 పాస్ అయిపోయి 2 రాశారు. మిగతా మిగిలినాయి 30-23 గ్రేస్ మార్క్స్ ఇచ్చారు, కానీ ఉపయోగం లేకుండా పోయింది. ఇప్పుడు ఈ రాసుకున్నారు పాపం వాళ్ళు. ఇవి వస్తే కానీ వాటికి అప్లై చేసుకోలేని పరిస్థితి ఒకవేళ మిగిలితే. సో ఇప్పుడు హూ ఈజ్ రెస్పాన్సిబుల్ అంటే ఎవరు ఈ చేయటానికి ఉండదండి అక్కడ, వాళ్ళైనా మీరైనా. ఎందుకంటే అది వాళ్ళ చేతిలో మాత్రం ఒకటి ఉంటుంది, ఏంటంటే గ్రేస్ మార్క్స్ అనేది కొనసాగించవచ్చు. కొనసాగించేదానికైతే చేతిలో ఉంటుంది, కానీ పోతే మాత్రం ఎవరి వల్ల కాదు అది. ఇక 9-7 మాత్రం ఎప్పుడూ ఉంటాయి. అయితే ఇలా అని చెప్పేసి తీసేస్తారని కాదు. ఇప్పటికైతే ఇంతవరకు అఫీషియల్గా ఏది కూడా అనౌన్స్మెంట్ అనేది రాలా 30-23 పోయినట్టు. మీరు కంగారు పడాల్సిన పని ఏం లేదు. నేను అనుకోవడం ఏంటంటే ఇవాళ జేఎన్టీయూకే 1-2 కూడా రావాల్సి ఉంది. మరి వీళ్ళు పర్మిషను ఇచ్చుంటే ఈ పాటికే వచ్చేవేమో. మరి పర్మిషన్ ఇస్తే కనుక ఇచ్చేవాళ్ళు అయితే వాటికి కూడా ఇచ్చేవాళ్ళు కదా. అయితే ఈ యూనివర్సిటీ రిజల్ట్స్ కాబట్టి పెద్దగా ఇంపాక్ట్ ఉండకపోవచ్చు వాటి మీద. అందుకే పర్మిషన్ ఇస్తారని చెప్పేసి నేనైతే అనుకుంటా ఉన్నాను. ఎట్లయినా ఖచ్చితంగా అయితే ఏ పని చేసినా కూడా వీళ్ళు పర్మిషన్ తీసుకోవాల్సింది, ఎవరైనా కానివ్వండి, గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ నడిపేవాళ్ళు. లేకపోతే ఇబ్బందులు పడతారు. అయితే మీరు దాని గురించి అయితే ఏమీ కంగారు పడాల్సిన పని ఏం లేదమ్మా. మీరు అప్లై చేసుకోవచ్చు, ఇక వచ్చేస్తాయి, నో ప్రాబ్లం. సో అంతా మంచిగా జరుగుతుంది మీకు. ఓకేనా? ఖచ్చితంగా అయితే వాళ్ళు రిలీజు చేస్తారు రిజల్ట్స్. నో నీడ్ టు వరీ అబౌట్ ది